ముందుగా ఈరోజు నాకు గొప్ప బాధ్యతను ఇచ్చినటువంటి నా యజమాని ఎమ్మెనూరు నియోజకవర్గ ప్రజాప్రేమికుడు శాసనసభ్యులు గౌరవ డాక్టర్ బివి జయ నాగశెట్టి సార్ గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను సార్. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి టౌన్ బ్యాంక్ నూతన పాలకవర్గ కమిటీ సభ్యులకు బ్యాంక్ సిబ్బందికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు సార్. అదేవిధంగా ఈరోజు ఈ నియామకానికి మద్దతు తెలపడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా బ్యాంక్ సభ్యులకు కూడా పేరు పేరున కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాను సార్. ఆ శ్రీరామచంద్రమూర్తి కాలి స్పర్శతో రాయి ఆడదైందని చదివాం విన్నాం. కాకపోతే ఈరోజు ఎమ్మెల్యే గారు నా మీద చూపిన కృతజ్ఞత భావం నా జన్మ ధన్యమైందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు సార్. వాస్తవంగా అయితే మీ అందరికీ తెలిసినట్టే ఎమ్మెనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించే విషయంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగశెట్టి సార్ గారు తన తండ్రి స్వర్గీయ భీమోహన్ రెడ్డి గారితో పోటీ పడుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడున్న ఎంతమందికి తెలుసో కానీ ఈరోజు నా ఈ పదవి విషయంలో కూడా ఎమ్మెల్యే గారు తన తండ్రి స్వర్గీయ భీమోహన్ రెడ్డి గారితో పోటీ పడ్డారని సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. ఎంతమందికి తెలుసో తెలియదు కానీ 1998 సంవత్సరంలో సార్ నందవరం మండలం నాగల్దిన్నె గ్రామంలో మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎన్ఆర్ రషీద్ గారు ఒక చిన్న టీ కొట్టు పెట్టుకుని తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఎప్పుడు ఏ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు వచ్చినా చురుగ్గా పాల్గొనే వ్యక్తి ఆయన. ఆ రోజుల్లో ఆయన నిజాయితీకి మెచ్చి స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారు ఆయనకు ఎంపీటీసీగా అవకాశం ఇచ్చి సందర్భానుసారం ఎంపీపీని చేసిన ఘనత ఆ మహానుభావుడు బివి మోహన్ రెడ్డికి దక్కింది. మళ్ళీ దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఓ చేనేత సామాజిక వర్గానికి చెందిన నాకు, ఓ ఎమ్మెనూరు తెలుగుదేశం పార్టీలో గుమాస్తాగా ఉంటున్నటువంటి నాకు ఈరోజు టౌన్ బ్యాంకు వైస్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు మరి ఎమ్మెల్యే గారు తన తండ్రి స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారితో పోటీ పడ్డారన్న విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఒక్క నిమిషం నారదు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఆలోచన విధానం అమోఘమని చెప్పి తెలియజేయచ్చు. ఒక్కసారి మీరు అందరూ వేదిక మీద ఉన్న పెద్దలందరూ గమనించినట్లయితే టౌన్ బ్యాంకు నూతన పాలకవర్గ చైర్మన్ గా ఉరుకుందా శెట్టి గారు అనుభవస్తులు, ఓ ఆర్థికవేత్త, చైర్మన్ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఉరుకుందా శెట్టి గారు. వీరితో పాటు డైరెక్టర్గా ఉన్న వారందరూ వారి వారి రంగాల్లో విజయడంకాను మోగించి తెలుగుదేశం పార్టీ లీడర్లు వీళ్ళందరూ. మరి వీరితో పాటు కూటమి ప్రభుత్వ సభ్యులు కూడా ఉండడం, వీళ్ళందరి మధ్యలో ఓ తెలుగుదేశం పార్టీ గుమాస్తైన నన్ను, ఓ పేదవాడిని వైస్ చైర్మన్గా చేయడం వెనక ఎమ్మెల్యే గారి ఆలోచన విధానం అమోఘమని సభాముఖంగా తెలియజేస్తున్నా. అయితే ఈరోజు నా ఈ నియామక విషయంలో కూడా ఒకరిద్దరు కొన్ని చోట్ల బయట చెడ్డగా మాట్లాడుతున్న సంగతి తెలిసింది సార్. మరి వారు కూడా చెప్తున్నాను, అన్న ఈరోజు నాకు గుమాస్తాగా పదవి ఇచ్చారు ఎమ్మెల్యే గారు, మీరు ఆ విషయాన్ని మర్చిపోయి మీరు హేళనగా మాట్లాడడం పద్ధతి కాదు. మీరు రాజకీయంగా సంబంధం లేనటువంటి రోజుల్లో, రాజకీయం మీకు పరిచయం లేనటువంటి రోజుల్లో మీకు రాజకీయం పరిచయం చేసిన వ్యక్తులు మొదటి స్వర్గీయ భీమోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత జయనాగశెట్టి గారు. వారు మీకు రాజకీయ ప్రోత్సాహం ఇవ్వడం వల్లే ఈరోజు మీరు గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, మండల స్థాయిలో, పట్టణ స్థాయిలో తెల్ల బట్టలు వేసుకుని రాజకీయం చేస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని మాట్లాడాలా. వాస్తవంగా అయితే ఎమ్మెల్యే గారు గుమాస్తాకి పదవి ఇచ్చి నాకు గౌరవించాలని చెప్పడం మీ అందరికీ గర్వంగా ఉండాలా. ఎప్పుడు ఏ సందర్భంలో అయినా మన ఎమ్మెల్యే గారి గురించి మనం గొప్పగా చెప్పుకోవచ్చు. ఓ తెలుగుదేశం ఆఫీస్లో కసుగొట్టే గుమాస్తాకి వైస్ చైర్మన్ ఇచ్చిన గొప్పగా చెప్పుకోవచ్చు. కాకపోతే మీరందరూ దాన్ని హేళనగా మాట్లాడుతున్నారు. మా నాన్న పేరు మేమే చెప్పాలన్న గొప్పగా, మన ఎమ్మెల్యే గురించి మనమే గొప్పగా చెప్పాలా. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని బయట మాట్లాడితే బాగుంటుంది సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా టౌన్ బ్యాంక్ విషయానికి వచ్చినప్పుడు సార్ ఎమ్మెల్యే గారు కూడా మరొకసారి చిన్న విన్నపాన్ని గుర్తు చేస్తున్నా. ఈరోజు నాకు తెలిసినంత వరకు ఈ కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులన్నీ పేద ప్రజలకు అందుబాటులో ఉండే తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇచ్చి వారి ఆర్థిక అవసరాలను తీరుస్తూ ఉంటాయి. ఈ కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులు పేద ప్రజల అభివృద్ధి కొరకు, గ్రామీణ ప్రాంతాల ప్రజల అభివృద్ధి కొరకు, పట్టణ ప్రాంతాల అభివృద్ధి కొరకు ఎంతగానో దోహదపడతాయి. మరి ఈ టౌన్ బ్యాంక్ విషయంలో కూడా గడిచిన 10-15 సంవత్సరాల క్రితం నుంచి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా లోన్లు ఇచ్చి ఒక వెలుగు వెలిగింది సార్. ఇది
కాకపోతే రాను రాను ఈ టౌన్ బ్యాంకు చిన్న చిన్న వ్యాపారస్తులకు లోన్లు ఇవ్వడం మానేసింది. ఈ విషయంలో ఎమ్మెల్యే గారు శ్రద్ధ చూపాలా. ముఖ్యంగా చెప్పాలంటే మా చేనేత కార్మికులు గతంలో 5 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం మాకు షూరిటీ లోన్స్ ఇచ్చేవారు సార్. మా చేతిలో ఉన్నంత పని మా స్థాయి తగ్గట్టు అప్పట్లో 2000 5000 ఇచ్చారు 15 సంవత్సరాల క్రితం. కాకపోతే ఇప్పుడు రోజులు మారాయి. మా చేనేతలు ఎప్పుడు ఏ అవసరం అనుకుని మేము బ్యాంకులు పోయినా చేనేతలు అయిన సరికి వీళ్ళకి చేత కదా డబ్బులు కట్టేకి వీళ్ళకి ఇవ్వకూడదనే ఒక నిబంధన కూడా పెట్టుకుంటున్నారు సార్. చాలా మటుకు బ్యాంకులు మాకు లోన్ రావడంలే. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టుకుని మాకు టౌన్ బ్యాంకు పూర్వభావం తెచ్చేలాగా మీరు కూడా మా చేనేత కార్మికులకు కొంచెం వరకు లోన్లు అందించి